హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ లలితని మాట్లాడుతున్నాను. అందరూ మీ ఇంట్లో ఆడపిల్లలాగా, మీ ఇంట్లో వదినలాగా, మీ ఇంట్లో అక్కలాగా నాకు చాలా గౌరవం ఇస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఒక బాధ కలిగించే విషయం జరిగిందండి మా మీర్పేట పక్కన జిల్లెలగూడలో. ఒక మహానుభావుడు మిలిటరీలో చేస్తాడండి. అతను దేశాన్ని కాపాడాల్సిన వ్యక్తి చేసి అతను రిటైర్ అయిన తర్వాత ఇంటికి వచ్చి తన భార్యను ఖండాలుగా నరికి ఉడికించి ఎండబెట్టి జిల్లెలగూడ చెరువులో కలిపాడండి. కలిపి మళ్ళీ ఏం తెలియనట్టు సభ్య సమాజంలో తిరుగుతున్నాడండి. తనకిద్దరు పిల్లలు. ఆ పిల్లల్ని తన వాళ్ళ ఇంటికి పంపించేశాడు. ఆ చనిపోయిన అమ్మాయి తల్లి ఫోన్ చేసి అడిగితే, ఏమోనండి నాకు తెలీదు, మీ ఇంటికి రాలేదా అని అడిగాట. దాని మీద అనుమానం వచ్చి ఆ తల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఈ విషయం అంతా బయటికి వచ్చింది. పోలీసు వాళ్ళ దగ్గర వాళ్ళ రూట్లో అడిగితే చెప్పేశాడండి. కానీ ఎంత బాధాకరమైన విషయమో చూసారా? దేశాన్ని కాపాడాల్సిన వ్యక్తి తన కుటుంబంలో తన భార్యనే చంపాడు అంటే ఎంత విషాదకరం, ఎంత ఘోరమైన సంఘటన. అలాగంటే ఏమంటారు అంటే, ఆమె దగ్గర ఏం తప్పు చేసిందో అనే మహానుభావులు ఉన్నారు. సరేనండి, అలానే అనుకున్నా, తన మానాన తన బతకనియొచ్చు కదా, డైవర్స్ ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు సంఘాలు, కోర్టులు, చట్టాలు, న్యాయాలు చాలా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఆ పిల్లలకు తల్లిని లేకుండా చేశాడు, ఆ తల్లికి బిడ్డను లేకుండా చేశాడు. ఎంతమంది కడుపులో చిచ్చు పెట్టాడో చూసారా? మహానుభావులారా, అన్నలారా, పెదనాన్నలారా, బాబాయిల్లారా, పెద్ద మనుషుల్లారా, నేను ఒకటే కోరుకుంటున్నా, మీకెప్పుడైతే మీ ఇంట్లో స్త్రీ మీకు నచ్చటం లేదో విడాకులు ఇచ్చేసేయండి, బయటికి పంపించేసేయండి. తన మానాన తను బతుకుతుందో చస్తుందో ఆవిడే చూసుకుంటుంది. కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని చంపే అర్హత మీకెక్కడిదండి? ఎందుకు చంపుతారు ఒక స్త్రీమూర్తిని? అదే మీ తల్లిని చంపరు, మీ అక్కల్ని చంపరు. ఏమి భార్య ఒక ఇంటి నుండి వచ్చిన ఆడిదనా? స్వతంత్రం ఇంకెట్లాగూ చంపినా ఏమి చెయ్యలేదనా? ఎందుకండి అంత వివక్ష? ఇప్పుడు 100 ఏళ్ల జీవితం, ఇంకా 30 ఏళ్ళు